అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారములు. నా పేరు ఫకీర్ జహాంగీర్ పాషా. నేను తెలంగాణ ఫకీర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. మిత్రులారా, ప్రజాస్వామ్యవాదులారా, అందరు కూడా నా నుంచి మీ నుంచి అందరు కూడా నమస్కారాలు, దండాలు. ప్రజాస్వామ్య పరిధిలో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జీవోను అందరు కూడా గౌరవించాలి. ఆ గౌరవమే ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దక్కాలి. టీజీ అని పెట్టింది తెలంగాణ. దాన్ని నేను సమర్థిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అయితే ఎప్పుడైతే జీవోను రూపం చేస్తుందో దాన్ని సమర్థించవలసినటువంటి ప్రజాస్వామ్య పరిధిలో ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉంటుంది. దాన్ని గౌరవించాలి. ఆ గౌరవించినప్పుడే ప్రభుత్వానికి మనము ప్రోత్సాహం కలిగిన వాళ్ళు చేస్తాము. ఆ తర్వాత ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ పథకాలను కూడా ప్రోత్సహపరచాలి. కాబట్టి మనము ఈ యొక్క తెలంగాణ టీజీను గౌరవింపజేసి నాలాగా ఇంకా ఎందరెందరో సామాజిక కార్యకర్తలు దీన్ని రూపొందించి బలపరచాలని నా మనవి. నా పేరు దగ్గర బాలరాజు మాదిగ. నేను సామాజిక కార్యకర్తను, ఎంఆర్పిఎస్ లీడర్. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు టీఎస్ అనే దాన్ని తీసేసి అందులో ఎస్ తీసేసి జీ పెట్టడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినట్టు అయ్యింది. టీజీ అంటే తెలంగాణ, టీఎస్ అంటే తెలంగాణ శోభ అనే పేరు ఆయన గతంలో ఉన్నది. శోభమ్మ తీసేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, అమరవీరుల యొక్క ఆకాంక్షను నెరవేర్చినట్టుగా అయ్యింది. దీని నుంచి ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా మనకు రెవెన్యూ అధికారులు కానీ ఇతర వాళ్ళందరూ కూడా ఏమున్నదంటే తెలంగాణ టీఎన్జిఓ ఉంటుంది, తెలంగాణ నాన్ గస్టెడ్ ఆఫీసర్ అని ఉంటుంది. కనుక టీజీ అనేది మేము గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని ఆఫీసర్లు టీజీ రాసినాము. ఈ జడ్చర్ల నియోజకవర్గంలో అన్ని ఆఫీసర్లకు అదే రాసినాం. కనుక ఈరోజు మేము ఏదైతే రాసినటువంటి రాతలను ఈరోజు నిజం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి ఈ పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి మనస్ఫూర్తి వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నేను చింతకుంట అనిల్ కుమార్ను, సామాజికవేత్తను, జడ్చర్ల మాది. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కొరకు చాలా 10 ఏళ్ల నుంచి కొట్లాడిన తర్వాత టీఎస్ అనే దాన్ని ఇప్పుడు టీజీ చేయడంలో ప్రజలు కన్ఫ్యూజ్ చేయడమే కానీ దీనివల్ల ఏమీ ఆశించేది రాదు. అయితే ఇప్పుడు దీనివల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందని ఏమాత్రం మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం కొరకే ఎంతో మంది అసూలుబాసి టీఎస్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ టీజీ చేయడం అనేది ఇది సరి అయిన చర్య కాదు. అదేవిధంగా పాత టీఎస్ఏ ఉన్నది మేలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.